కన్యా రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అంటే ముఖ్యంగా చెప్పాలంటే 2025లో ఒక మిక్స్డ్గా ఒక మిశ్రమ ఫలితాలు అనేవి కన్యా రాశి వాళ్ళకి కనబడుతున్నాయని చెప్పాలి. ఎప్పుడైతే మార్చి 30వ తారీఖు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కలుస్తున్నాయో ఆ ప్రభావం ఎక్కువగా కన్యా రాశి మీద పడుతుంది. సప్తమ స్థానం మీద పడడం వల్ల ఎక్కువగా ఆరోగ్య సమస్యలకు కన్యా రాశి వాళ్ళు చాలా బాధపడేటువంటి అవకాశాలు సూచనలు కనబడుతున్నాయి. మార్చి 30వ తారీఖు తరువాత నుంచి కన్యా రాశి వాళ్ళకి వృత్తిరీత్యా చాలా బాగుంటుంది. మే 15 తర్వాత గురుడు మిథున రాశిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి. ఎవరైతే కొత్త ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నారో, కొత్త పనులు వృత్తిపరంగా చేయబోతున్నారో, స్టార్ట్ చేయబోతున్నారో, దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా వడ్డీ వ్యాపారము, ఫైనాన్షియల్ సెక్టార్లో, ఇది బ్యాంక్ ఫీల్డ్లో అవ్వచ్చు. కన్యా రాశి వాళ్ళు ఎవరైనా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే వాళ్ళకి బెస్ట్ టైం 2025 ఇయర్ అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయితే బిజినెస్లో లాస్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇండివిజువల్ జాతకం కూడా చూసుకుని ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దాన్ని కూడా చూసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేవి ఒక పెద్ద శాపం లాంటిది. కాబట్టి ఆరోగ్యం కోసము కన్యా రాశి వాళ్ళు శివారాధన కానీ, సూర్యుడి యొక్క ఆరాధన కానీ, దుర్గాదేవి యొక్క ఆరాధన, ఎందుకంటే 6వ స్థానంలో రాహు గోచరిస్తున్నాడు కాబట్టి రాహు కేవలం దుర్గాదేవికి మాత్రమే లొంగుతాడు కాబట్టి దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వల్ల 2025లో చాలా బెస్ట్ ఇయర్లో ఉంటుంది.